ఈరోజు అప్సా ఇచ్చిన రైతు దగ్గరికి పొలం దగ్గరికి మనం వచ్చినాము. పేరు చెప్పండి. పేరు పిచ్చ శ్రీనివాస్, కొద్దిగా ఊర్లపల్లి గ్రామం. ఈ మేల్ ఫీమేల్ నాటేసిన మొదటి నుంచి అప్సా వాడుతున్నా. దీనివల్ల చాలా బాగుంది. పచ్చదనం కానీ గంట కానీ పొలంలో మట్టి అయితే చాలా స్మూత్గా తయారై వాటర్ శాతాన్ని కూడా చాలా సేవ్ చేస్తుంది. ఒకసారి ఇట్లా గంట చూపించండి, ఇట్లా వరి ఇట్లా అని చూపించండి. దాదాపుగా 3, 4, 5, 6, 8, 10, 15 పిలికలు వేసింది. మొదట్లో కొంచెం కంగారు పడ్డాం కానీ పర్లేదు. ఇదే రకంగా లాస్ట్ వరకు అధిక దిగుబడి వస్తే ఇక లైఫ్ లాంటి ఇట్నే కొనసాగించుకోవడానికి చాలా ఉత్సాహంగానే ఉన్నది. నాతో పాటుగా చాలా మందికి అయితే నేను ప్రోత్సహించి చెప్తూనే ఉన్నా. అప్పుడు నేను వేసినప్పుడు కాదన్న వాళ్ళు కూడా ఇప్పుడు కావాలని తిరుగుతారు. ఇవి పక్క చేను మా ఊళ్ళదే పక్క పొట్టు అయినది. ఫస్ట్ ఆయన వాడలే, ముందు నుంచి వెళ్ళి వాడతాను, చూడాలి దాని రిజల్ట్. అంటే ఫస్ట్ నుంచి వాడలే, ఫస్ట్ నుంచి ఆయన వేయలే, వేసుకోలే. నేను వేసి చెప్తే కూడా ఫర్టిలైజర్లు అది తెచ్చుకున్నా ఇది తెచ్చినా అని చెప్పిండు. ఇప్పుడైతే వాడుతాడు. మొన్న స్ప్రే కూడా వేయమని చెప్పిండు, మరి చూడాలి. అంటే ఇక దీనివల్ల మనకు మంచి బెనిఫిట్ ఉన్నదని భావిస్తారు. బెనిఫిట్ ఉంది వాస్తవానికి. నేను ఇలా పెంట కూడా పోయలే, అడుగు పెంట కూడా పోయలే. అడుగు పెంట లేదు కాబట్టి దీన్ని వాడడం వల్ల ఏమన్నా నాకు సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే తీసుకున్నా. ఆ రిజల్ట్ అయితే చూపెట్టింది. ఓకే, పెంట లేదు కాబట్టి పిండి బత్తాలు ఎక్కువ చల్లాల్సి వస్తుంది అని తీసుకున్నా. అంతమందం ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూపెట్టింది. నా పొలమే రిజల్ట్. ఇంతవరకు ఇలా పెంట అయితే లేదు. ఇది ఇలా పెంట పోసిర్రు ఈ పక్క పన్ను. వీళ్ళు రెగ్యులర్గా పెంట పోతారు ఎప్పటికీ. నేను ఇలా పోయాక దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. మనది గ్రీనిష్ ఉన్నది, ఒత్తుగా ఉన్నది, ఒత్తుగా పిలకలు కూడా బాగా వచ్చినాయి. అన్ని రకాలుగా మంచిగానే ఉంది. ఓకే, ఇంతవరకైతే ఇక ఎలాంటి డిసీజ్ కూడా ఏం అటాక్ కాలే. మరి నీట్గా ఉన్నది, ఉన్న కాడికి మంచిగా ఉంది. ఓకే, ఇది మరి రైతులను మీరు వాడాలని తోటి రైతులకు చెప్తారా? నాతో పాటుగా జమ్ముకుంట్ల మా తమ్ముడు ఉంటాడు, సేమ్ యాజ్ డిజ్గా వానికి ఇచ్చిన. వాడు నాటేసిన కాడ వాని పొలం లెక్క వాళ్ళ చుట్టుపక్కల ఇవ్వలే లేవు అన్న, అందరు నా పొలం మీద ఏడతారని వాడు అదే అవుతాడు. నాకు ఇచ్చిన ఈ బాటిల్కి వెళ్ళి వానికి ఇచ్చిన. నేను మళ్ళీ కొనుక్కోవాలి ఇంకో బాటిల్. ఓకే ఓకే ఓకే.